ఒరిజినల్ స్ట్రాటజీ అయినారు వాళ్ళు. ఇదే మాట శరత్ గారు మీరు అడుగుతున్న మాటలు కాలువ శివత గారిని అడుగుదాం. కాలువ శివత గారు, సిట్ చేసింది ఏమాత్రం కరెక్ట్ కాదు అంటారు కేసీఆర్. అసలు రేపు విచారణకు అటెండ్ కావాల్సిన అవసరమే లేదు. ఒకవేళ కోర్టులో ఛాలెంజ్ చేసినా మెజిస్ట్రేట్ దాన్ని ఒప్పుకునే వాళ్ళు కాదు అంటారు. గుడ్ ఈవినింగ్ అండి జీ న్యూస్ ప్రేక్షకులకి, నా తోటి పార్టిసిపెంట్స్ కి కూడాను. ఇప్పుడు అది రేవంత్ రెడ్డి వేసిందైతే కాదు కదా, సిట్ విచారణకి ఆదేశాలు ఇచ్చారు కానీ రేవంత్ రెడ్డి గారు ఏ సెక్షన్స్ పెట్టాలి, ఎవరిని పిలవాలి, ఎవరిని చేయాలి అని రేవంత్ రెడ్డి గారు డిసైడ్ చేయరు, ప్రభుత్వం డిసైడ్ చేయదు, పార్టీ డిసైడ్ చేయదు. ఒకవేళ కోర్టులో గనక ఒకవేళ ఇది లీగల్ పాయింట్స్ నాకు తెలియకపోయినా జనరల్ నాలెడ్జ్ గురించే నేను చెప్పదలుచుకున్నా. ఒకవేళ కోర్టుకు వెళ్ళింటే గనక శరత్ గారు చెప్పినట్ల అది డిస్పోజ్ అయ్యేదా లేకపోతే ఇది జడ్జి ఒప్పుకునేవాడు కాదా అనేది సెకండరీ. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటీస్ వచ్చిన తర్వాత మేము అటెండ్ కాము, మేము ఫామ్ హౌస్ కే రండి, మేము ఇక్కడ మాకు కుదరదు, ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పడం అనేది ఎంత విడ్డూరమో నాకు అర్థం కావట్లేదు. ఎలక్షన్ అనే మాటకి కేసీఆర్ ఎంత దూరంలో ఉన్నాడో మనకు అందరికి తెలిసినటువంటి విషయమే. ఈ ఎలక్షన్ బిజీలో ఆల్రెడీ ఈ రోజు నామినేషన్లు అయిపోయినాయి. ఇంకా కేసీఆర్ ఎప్పుడు బిజీ ఉంటాడో నాకైతే తెలియదు కానీ క్యాంపెయినింగ్ లకైతే ఇప్పుడు నామినేషన్ అయ్యేంత వరకే టికెట్ల గోల ఉంటది. నామినేషన్లు అయిపోయిన తర్వాత కేసీఆర్ కి ఇంకేం పని ఉందో నాకు ఫామ్ హౌస్ లో నాకు తెలియదు. జనరల్ గా కేసీఆర్ అయితే ఇప్పుడు క్యాంపెయినింగ్ వెళ్ళాడు. నాకు తెలిసినటువంటి నేను అనుకుంటున్నది, నేను ఊహించింది కేసీఆర్ క్యాంపెయినింగ్ వెళ్ళాడు. మరి ఇంకేం పని ఉంది విచారణకు పిలిచినప్పుడు, వస్తావా రావా అనేది సెకండరీ. మరి ఎందుకు దీన్ని తిరస్కరించినో నాకు అర్థం కావట్లేదు. ఫామ్ హౌస్ కి వచ్చి సమ్మల్ని తిరస్కరించలేదు, ఎందుకు తిరస్కరించలేదని శరత్ గారు అంటారు. లేదు లేదు, వినండి. ఫామ్ హౌస్ కి వచ్చి సమ్మల్ని ఇయ్యాలి అనే మాటని మనము ఫామ్ హౌస్ కి వచ్చి సమ్మల్ని ఎందుకు ఇస్తారండి? ఆయన ఇల్లు అదే నివాసం, అక్కడే నివాసం ఉంటున్నా అని చెప్తున్నారు ఆయన. మీరు అంటారు కదా ఫామ్ హౌస్ లో ఉంటారు, ఫామ్ హౌస్ లో ఉంటారని తిట్టేందుకు మీరు యూజ్ చేస్తారు కదా. ఆయన ఫామ్ హౌస్ లో ఉంటున్నారనే విషయం. ఒక మాట అండి, కేసీఆర్ గారు ప్రొటెస్ట్ చేసినారు. కేసీఆర్ ను ఒక అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ గా ట్రీట్ చేసేసి ఆయన ఇంటికి నోటీసును అతకబెట్టినారు. దట్ షోస్ దేర్ మాలిఫైడ్ ఇంటెన్షన్ as to defame and to derogate his power, his position among the people. ప్రజల దృష్టిలో కూడా ఆయన గౌరవాన్ని భంగం చేయడానికి ఆయన గోడలకు నోటీసులు అంటబెట్టినారు. దాన్ని ప్రశ్నించే వాళ్ళు కదా విజ్ఞులైన వాళ్ళు చాలా మంది మేధావులు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు. కేసీఆర్ పట్ల ఉద్యమకారులకు ఎవరికి గౌరవం తగ్గలే. కేసీఆర్ ని అందరూ అభిమానిస్తారు. రోజు కూడా కేసీఆర్ వెళ్తే డెఫినెట్లీ మిగతా వాళ్ళు మీరు ఒక శరత్ గారు వాయిస్ కట్ అవుతుంది, బట్ ఇంటెంట్ అర్థమైంది. కాలువ సుజాత గారు, గోడకు నోటీస్ అంటించడం ఎంత మేర కరెక్ట్? పోయి అక్కడ ఇవ్వచ్చు కదా, ఎర్రవెల్లి నివాసాల్లో ఇవ్వచ్చు కదా. అంటే అట్లా ఇయ్యాలనే రూల్ ఏమన్నా ఉందా? ఆయన అక్కడే నివాసం ఉంటారా అని చెప్పారు. ఒక్క నిమిషం, అట్లా ఇవ్వాలని రూల్ ఏమన్నా ఉంది? 160 సిఆర్పిసి లో ఉంది. 160 సిఆర్పిసి లో ఎక్కడ నివాసం ఉంటే అక్కడ ఉండాలని ఉంది. ఆయన అలా చెప్పలేదు కదా. మొన్నటి కూడా ఆయన నివాసం ఎలక్షన్ అఫిడవిట్ లో ఫామ్ హౌస్ పెట్టిండు అంటే. మరి హరీష్ రావు ఒక్క నిమిషం ఈ పాయింట్ కి వస్తున్నా. హరీష్ రావు ఎలక్షన్ ఒక్క నిమిషం హరీష్ రావు ఎలక్షన్ అఫిడవిట్ లో సిద్దిపేటలో పెట్టాడు. సిద్దిపేట పోయి నోటీస్ ఇచ్చారా? హైదరాబాద్ ఇంట్లో ఎందుకు నోటీస్ ఇచ్చారు? ఆయన సిద్దిపేటలో ఉంటే కూడా ఫామ్ హౌస్ నివాసం కాదు. ఫామ్ హౌస్ నివాసం కాదండి. అది ఫామ్ హౌస్ లో ఉంటాడా, విల్లాలో ఉంటాడా, ఎక్కడ ఉంటాడా అన్నది ఆయన ఇష్టం. మీరు నివాసం కాదని మీరు ఎట్లా చెప్తారు? ఆయన ఫామ్ హౌస్ ఉంటాడా, లేకపోతే అపార్ట్మెంట్ లో ఉంటాడా, ఫ్లాట్ లో ఉంటాడా? మీరే ఫామ్ హౌస్ లో ఉంటాడని చెప్తారు. ఒకటి నేను ఒకసారి భరత్ గారు నేను ఒకటి అడుగుతున్నా, ఇది కాంగ్రెస్ కి అడుగుతున్నారేంటి నాకు అర్థం కావట్లేదు. మా ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. ప్రచారం చేస్తున్నది ఎవరండి? సుజాత గారు దుష్ప్రచారం చేస్తున్నది ఎవరండి? మాట్లాడితే మేము మాట్లాడుతున్నాం. రాజకీయంగా మాట్లాడే మాటలకి అధికారికంగా ఎందుకు రావట్లేదు? 160 సిఆర్పిసి కింద ఇచ్చి అక్యూజ్డ్ అన్నట్టుగా దుష్ప్రచారం ఎందుకు చేస్తా ఉన్నారు? 12,000 మందిది అయింది, 600 మందిది అయింది, ఇన్ని వందల మందిది అయింది, సినిమా హీరోయిన్లది అయింది. ఇవన్నీ ఎవరు చెప్పారు మీకు వివరాలు? ఎక్కడ మీ దగ్గర
మిమ్మల్ని విచారిస్తే అయిపోతుంది కదా, సమాచారం మీ దగ్గర ఉంది కదా, మిమ్మల్ని విచారిస్తే అయిపోతుంది కదా. కేసీఆర్ గారి దగ్గర సమాచారం లేదు. కేసీఆర్ గారు చెప్పిండ్రు స్పష్టంగా ఇదివరకే మీడియా ముఖంగా, దీంతో ముఖ్యమంత్రికి ఏం ప్రమేయం ఉండదు. నిఘా విభాగం ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎట్లా చేస్తారో సుజాత గారు, సుమిత్ర గారు నేను ఒకటి అడుగుతున్నా, విచారణ పూర్తి చేసినప్పుడు ఎవరున్నారో అందులో అనేది తేలిపోతుంది కదా. కేసీఆర్ చెప్పినంత మాత్రాన శుద్ధపూస అయిపోడు కదా. కేసీఆర్ మీ దగ్గర ఉన్నంత సమాచారం కేసీఆర్ గారి దగ్గర లేదండి. మీరు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఉన్నంత సమాచారం సిట్టు వాళ్ళు చెప్పలేరు, కేసీఆర్ చెప్పలేరు. ఎట్లా తెలిసింది మీడియాకి? ఎట్లా తెలిసింది? ఎంత వివాదమైంది? సుమిత్ర గారు ఒక్క నిమిషం, సుజాత గారు చెప్పిన తర్వాత నెక్స్ట్ ఒకరి తర్వాత. అదే నేను అడుగుతున్నాను, కేసీఆర్ దగ్గర సమాచారం ఎందుకు ఉంటది? కేసీఆర్ చేపించినప్పుడు కొత్త సమాచారం ఎందుకు ఉంటది? ఎవరిని ట్యాపింగ్ చేయాలన్నా కుటుంబ సభ్యులు అందరు కలిసి ఏం చేయాలన్నా చేసిండ్రు. చేసినాక ఇప్పుడు సరే సమాచారం మా దగ్గర ఉన్న విచారణ చేయాల్సిన వాళ్ళు విచారణ చేస్తారు కదా. కలో సుజాత ఫోన్ ట్యాపింగ్ అయిందని నేను పోయి అరెస్ట్ చేసుకొని రాలేను కదా, నా ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళని. దానికో పద్ధతి, అధికారులు, విచారణ, దానికి శిక్షలు, దానికి రకరకాలు ఉంటాయి. నేను ఈరోజు అధికారంలో ఉన్నా, పదవిలో ఉన్నా, నా ఫోన్ ట్యాపింగ్ అయినా నా మీద ఇష్టం వచ్చినట్లు ట్రోలింగ్ చేసినా నేను వెళ్ళి ఒక నిమిషం, ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అన్నది పక్కన పెడితే, కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి ఇంటికి అంటించి రావడం పట్ల దానివల్ల మీ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా అడ్వాంటేజ్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? పార్టీకి ఎందుకు సంబంధం పెట్టిండ్రు? చెప్తానండి, పార్టీకి ఎందుకు సంబంధం పెట్టిండ్రు నేను అడిగేదానికి. పార్టీకి మీరు అన్నారు కదా తప్పేం లేదు నోటీస్ అంటిస్తే అని, మాకు సంబంధం లేదంటే అయిపోతుండేది. మీరు మొదలే అంటిస్తే తప్పేంది, నివాసం అక్కడనే అని అన్నారు. హరీష్ రావుకేమో సిద్దిపేటలో నోటీసు ఇవ్వాలి. మరి మీ లెక్క ప్రకారం సిట్టు ఇక్కడ చేసిన డ్యూయల్ స్టాండర్డ్ ఏంటంటే, ఎలక్షన్ అఫిడవిట్ లో ఏది చెప్తే అది అన్నారు కదా. ఎలక్షన్ అఫిడవిట్ లో హరీష్ రావుకు ఈ కోకాపేట ఇల్లు లేదు, అది ఆయన రెంట్ ఉండేది, ఆయన సొంత ఇల్లు సిద్దిపేట. మీరు అసెంబ్లీ రికార్డ్స్ లో చూసుకోండి, నోటీస్ హైదరాబాద్ లో ఇస్తారు. రెంట్ ఉంటే అది అడ్రస్ లో రాయలేదు. సిట్టు వాదన ఏంటంటే, మీ ఇల్లు ఎలక్షన్ అఫీషియల్ రికార్డ్స్ లో నందినగర్ ఉంది కాబట్టి నందినగర్ లో నోటీస్ ఇచ్చామంటారు. మరి హరీష్ రావు సిద్దిపేటలో ఉంది, సిద్దిపేటలో కాకుండా హైదరాబాద్ లో ఎందుకు ఇచ్చారు నోటీసు? అదే అడిగారు కేసీఆర్, అదే అడిగారు సిట్టును. అది కాబట్టి నేను హాజరు కావాల్సిన అవసరం లేదన్నారు. కోర్టుకు పోయి అడగాల్సింది కోర్టుకు పోకుండా అదే చెప్పారు లెటర్ లో. ఇప్పుడు శరత్ గారు అంటుంది మీరు చేస్తున్న పాయింటే. శరత్ గారు అంటే భరత్ గారు నేను ఒక మాట చెప్తాను. సిట్ అనేది ఇట్ ఈస్ ఎ కైట్, అది ఒక పతంగి. రేవంత్ రెడ్డి ఆడిస్తున్న పతంగి, వాళ్ళ చేతిలో కీలు బొమ్మ అది. అందుకే వాళ్ళు అట్లా ప్రవర్తించారు. ఇవాళ కేసీఆర్ కు సింపథెటిక్ గా మనం మాట్లాడలేదు, కానీ ఒక పార్లమెంటరీ డెమోక్రసీలో ఒక ప్రతిపక్ష నాయకుడిని ట్రీట్ చేసే విధానం ఇది కాదు. ఈ రకంగా చెయ్యరు. ఒక అప్స్టాండింగ్ అక్యూజ్డ్ లాగా కేసీఆర్ ను ప్రొజెక్ట్ చేయడం కూడా ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకము. అందుకోసమని మనం మాట్లాడుతున్నాం. అంతే తప్ప ఫోన్ ట్యాపింగ్ కరెక్ట్, ఇతరుల విషయాలు కరెక్ట్ అని మనం చెప్పడం మన ఉద్దేశం కాదు. మీరు ఎట్లా ఏ కారణంతో తర్వాత ప్రభుత్వాధిపతులు ఇద్దరు, ప్రభుత్వ నేతలు ఇద్దరు మంత్రులు, ముఖ్యంగా ఎండోమెంట్ మినిస్టర్ తర్వాత పంచాయతీరాజ్ మినిస్టర్ ఇద్దరు కేసీఆర్ ఇంట్లో ఎర్రవెల్లిలోకి పోయి ఆయనకు ఇన్విటేషన్ ఇచ్చి ఆయన ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించి వచ్చిన వాళ్ళు, మీకు ఆయన అడ్రస్ తెలియదా? ఒకవేళ అట్లాంటి సంఘటనలు జరుగుతున్నా ముఖ్యమంత్రి ఎట్లా ప్రివేల్ అయ్యేవాడు? మీకు బుద్ధి ఉందా? పోలీస్ డిపార్ట్మెంట్ మీరు అట్లెట్లా చేస్తారయ్యా? మాకు అనవసరంగా చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. మీరు కేసీఆర్ ఇంట్లో పోయి అంటారు. కేసీఆర్ గౌరవప్రదమైన వ్యక్తి, నిండా నూరేళ్లు ఉండాలి, 100 సంవత్సరాలు ఉండాలి, ఆయన చావు నేను కోరలేదని రేవంత్ రెడ్డి అనడం లేదా? అంటే మీరు మాటలలో ఒక తీరుగా చేతలలో ఒక తీరుగా ప్రవర్తించే విధానం అంటే ఇది. మీరు ఒకటి గమనించండి, రేవంత్ రెడ్డి యొక్క నీచమైన స్వభావము రాను 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 బయటికి వస్తూనే ఉంది. ఇది దిస్ ఈస్ నాట్ ద వే హౌ యూ కండక్ట్ యాజ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్. ఒక ప్రతిపక్ష నాయకుడి పట్ల ప్రదర్శించే విధానం అయితే ఇది కాదు. ఈవెన్ ఆర్డినరీ అక్యూజ్డ్ అయినా కానీ అసలు ఒక డిఫరెంట్ వేలో డీల్ చేస్తుంటే, ఇది కేసీఆర్ కాబట్టి అది ఆయనకి అవమానపరిచినారు. ఆయన వయసుకు గౌరవం ఇవ్వలేదు, ఆయన అనుభవానికి గౌరవం ఇవ్వలేదు.
ఆయన మాజీ ముఖ్యమంత్రి అని ఒక స్టేటస్ కు గౌరవించలేదు. ఆయన గోడ కత్తిచ్చి వస్తారా? ఒకసారి తెలంగాణ విఠల్ గారి ఒపీనియన్ కనుక్కుందాం.